ఇప్పుడు మనిషిలో ఉండేటువంటి బలము కంటే కూడా అదే మనిషిలో ఉండేటువంటి జ్ఞానము, తెలివి, వివేకము ఆ మనిషికి శక్తిని ఇస్తుందంట. ఏంటి? ఇప్పుడు మనిషిలో ఉండేటువంటి బలము, ఏదైతే బలము మనం కలిగి ఉంటామో శరీరానుసారంగా, ఆ బలము కంటే కూడా ఆత్మానుసారంగా జ్ఞానము, తెలివి, వివేకము ఒక మనిషికి శక్తిని అనుగ్రహిస్తుందంట. అంటే భౌతిక పరంగా మనము శక్తి కావాలంటే ఏదో ఒక ఆహారము తీసుకొని ఏదో ఒక తాగి, లేకపోతే ఏదో ఒక నీటిని తాగి, లేకపోతే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, వీటి ఆహార పదార్థములను మనము తినప్పుడు, త్రాగినప్పుడు మన శరీరమునకు బలము అన్నది రావచ్చేమో. ఇది భౌతిక పరంగా, శరీరానుసారంగా. అదే ఆత్మానుసారంగా, ఆత్మపరంగా మనం ఆలోచన చేసినప్పుడు మనలో ఉండేటువంటి జ్ఞానము, మనలో ఉండేటువంటి తెలివి, మనలో ఉండేటువంటి వివేకము ఆత్మానుసారంగా మనకు శక్తిమంతులుగా మారుస్తుందంట. హల్లెలూయా చెప్పగలరు ఒకసారి? సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట అనేది రాయబడింది. ఇప్పుడు మనిషిలో ఉండేటువంటి బలము కంటే కూడా ఏది గొప్పది అంట? మనిషిలో ఉన్నటువంటి ఏదేసిన జ్ఞానము, తెలివి, ఇవి ఆ వ్యక్తిని శక్తిమంతులుగా మారుస్తాయి. అలాగనే ఈ చదువుల్లో చదివేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ కూడా చదువుల్లో ఎక్కువ బలాన్ని ఉపయోగించి చదివేటువంటి వారు కూడా ఉంటున్నారు. వారు ఎంత బలాన్ని ఉపయోగించి కష్టపడి చదివినా సరే వారు చదివేది ఒక్కటి కూడా ఎక్కదు. ఎక్కువగా చదివేస్తుంటారు. రేపటి దినాన్న ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక ఎగ్జామ్ ఉంది అనగా రాత్రంతా మేల్కొని నిద్ర ఆపుకోవడానికి ఏ టీనో, కాఫీనో ఏదో ఒకటి తాగి ఎక్కువ బలాన్ని పొందేసుకొని పట్టుదలతో చదివేస్తామని చదివితే అది తనకు ఒక్కటి కూడా ఎక్కదు. అదే జ్ఞానముతో చదివితే, తెలివిని ఉపయోగించి చదివితే, వివేకము ఉపయోగించి చదివితే కనుక చదివిన ప్రతిదీ కూడా ఎక్కువ. బైబిల్ కూడా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా చాలా మంది ఎక్కువగా చదువుతూ ఉంటారు. కానీ ఎంత చదివినా కూడా కొంతమందికి బైబిల్ అనేది అర్థం కాదు. రెఫరెన్సెస్ తీస్తారు, క్రొత్త నిబంధనలు తీస్తారు, పాత నిబంధనలు తీస్తారు, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి పత్రికలు తీస్తారు, పాత నిబంధనలు ఉన్నటువంటి గ్రంథాలను తీస్తారు. ఎంత చదివినా, ఒక్క మాటను చదివినా కూడా ఆ మాట దేనికి సంబంధించినది తెలుసుకోలేరు. అదే కనుక ఇక్కడికి వస్తే, దేవుని మందిరానికి వస్తే, ఒక సేవకుడు పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని జ్ఞానముతో, తెలివితో, వివేకముతో చెప్పేటువంటి 3 మాటలైనా 2 మాటలైనా, ఒక్క మాట అయినా సరే వారికి ఏం చేస్తుంది? మంచి అవగాహనను తీసుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.